హలో గైస్. సో ఇది నా ఫస్ట్ వీడియో అయితే కాదు, బట్ ఒక ఆల్మోస్ట్ 10 months గ్యాప్ వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈరోజు మనం మైండ్ క్రాఫ్ట్ స్టార్ట్ చేయబోతున్నాం, మన మైండ్ క్రాఫ్ట్ వరల్డ్. సో ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మైండ్ క్రాఫ్ట్. ఐ ప్లేడ్ దిస్ గేమ్ బిఫోర్ అండ్ ఇప్పుడు మనం కొత్త వరల్డ్ స్టార్ట్ చేద్దాము అండ్ స్లోలీ అన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి యూనో లైక్ ద టిపికల్ మైండ్ క్రాఫ్ట్ వరల్డ్. సో దీని పేరు మనం ఏం పెడదామంటే ఒక భూగ్రహం అఫ్ కోర్స్. అండ్ గేమ్ మోడ్ సర్వైవల్, డిఫికల్టీ నార్మల్. లెట్స్ గో. ఓకే గాయ్స్, మనం కొత్త వరల్డ్లో స్పాన్ అయిపోయాం. అండ్ ఒక నిమిషం, నాకు అలెక్స్ వచ్చింది కదా. సో మనం మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ ఏది స్టార్ట్ చేస్తాం, మన ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనివర్సల్ రూల్ ఇస్ టు గెట్ సమ్ వుడ్. సో అందుకే మనం ఇప్పుడు కొంచెం వుడ్ తీసుకుంటాం. ఓకే గైస్, నాకైతే ఇంత వుడ్ చాలా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే లెట్స్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ప్లాంక్స్. అండ్ ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని నౌ ఫస్ట్ అయితే కొన్ని స్టిక్స్ తీసుకుందాం, మరీ ఎక్కువద్దు. అండ్ ఇప్పుడు ఒక పికాక్స్ అండ్ ఒక యాక్స్. ఎస్. అండ్ ఇప్పుడు నాకు ముంగండే స్టోన్ కనిపిస్తుంది. సో స్టోన్ తీసుకొని స్టోన్ టూల్స్లో కన్వర్ట్ చేసేసి ఈ వుడెన్ టూల్స్ని పడేద్దాం. ఓకే, ప్రస్తుతానికి అయితే 7 ఉన్నాయి. మనకి యాక్చువల్లీ 6 కావాలి ఫర్ పికాక్స్ అండ్ యాక్స్. అండ్ పికాక్స్, ఇది యాక్స్. నేను యాక్చువల్లీ ఒక స్టోన్ మిగిలిందని షవల్ చేసుకుందాం అనుకున్నా, బట్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను ఎవ్రీ టైం ఎట్లా ఆడతానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాన్ కాగానే వుడ్ అవన్నీ చాప్ చేసేసి స్టోన్ తీసుకొని ఇవి టూల్స్ చేసేసుకొని ఏం చేస్తాను, నేను విలేజ్ కోసం ఎత్తుకుతాను. నేను విలేజ్లోకి ఎత్తికి అక్కడ స్పాన్ పాయింట్ పెట్టి ఇక్కడ అండ్ ఐరన్కి డైమండ్స్కి మైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు కూడా అదే చేద్దాము, కానీ ప్రస్తుతానికి కొంచెం ఫుడ్ తీసుకుందాము. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే షీప్ కావాలి. షీప్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఈ షీప్ నుంచి బుల్ వస్తుంది అండ్ బుల్లుతో బెడ్ వేసుకోవచ్చు. ఓకే, షీప్ దొరికేసింది. హాయ్ షీప్. ఓ బాయ్ షీప్, ఐఎమ్ సారీ. ఇప్పుడు ఇంకా 2 షీప్స్ కావాలి. ఇది మైండ్ క్రాఫ్ట్, ఇది నేను ఆడి చాలా రోజులైంది. లాస్ట్ వర్జన్ నేను 1.18 1.19 ఆడినా. అండ్ అప్పుడు ఇవన్నీ ఏమేమి కొత్త వచ్చినాయి. ఇప్పుడు ఇదేంది కూడా తెలియదు నాకు, దీని పేరు వైల్డ్ ఫ్లవర్స్. ఓకే, అసలు చాలా అప్డేట్స్ వచ్చినాయి. ప్రస్తుతానికి అయితే నాకు ఒకటే షీప్ దొరికింది. నాకు ఇట్లా స్పాన్ వస్తే నాకు నచ్చదు ఇట్లా ఫారెస్ట్ మధ్యలో, ఐ డోంట్ నో వై. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ షీప్ కూడా దొరికేసి పచక్ టపక్ అండ్ పుడుక్. ఓకే, ఫస్ట్ అయితే బెడ్ చేసేసుకున్నాము. ఒక నిమిషం. ఓ షెట్, వావ్. ఓకే, ప్రస్తుతానికి అయితే బెడ్ చేసేసుకున్నాము. అండ్ యప్, బెడ్ ఇస్ డన్. నేను ఏమంటున్నా, విలేజ్ కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఈ వీడియో ఆబ్జెక్టివ్ ఇస్ టు ఫైండ్ అ విలేజ్ అండ్ దట్ విల్ కంక్లూడ్ ద వీడియో. అరే యార్, ఓకే. అరే నో, నేను మర్చిపోయినా కాబుల్ స్టోన్. ఫర్నెస్ ఫర్నెస్ కోసం కాబుల్ స్టోన్ మర్చిపోయినా, దొరకపోతుందిలే. ఒక్క 9 చాలు మనకు ఫర్నెస్. ఓకే, 9 కాబుల్ స్టోన్ అయితే దొరికేసింది. అండ్ ఇప్పుడు మనం దీంతో ఫర్నెస్ చేసేద్దాం. ఫర్నెస్ అంటే బేసికలీ తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇది ఫుడ్ కుక్ చేయడానికి మైండ్ క్రాఫ్ట్లో. ఈ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తారు చూడు, లైక్ ఈ లీఫ్ డ్రాప్ ఎఫెక్ట్స్, లైక్ చాలా అప్డేట్ అయింది మైండ్ క్రాఫ్ట్. నేను మైండ్ క్రాఫ్ట్ ఆడడం స్టార్ట్ చేసి, మైండ్ క్రాఫ్ట్ గురించి తెలిసింది నాకు 2019లో. బట్ తెలిసిందంటే జస్ట్ లైక్ మైండ్ క్రాఫ్ట్ ఒక గేమ్ అని అలా తెలిసింది. బట్ ఆడడం స్టార్ట్ చేసింది 2021లో. ఇంక అప్పటి నుంచి పిచ్చి పట్టేసింది. అప్పుడు నేను 10th క్లాస్లో ఉండే. ఇక అప్పటి నుంచి దాని తర్వాత మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి ఎప్పుడు మైండ్ క్రాఫ్ట్లో, అంటే అప్డేట్స్ చూస్తుంటా ఏమేమి వస్తున్నాయి. బేసికలీ అంతే. ఓకే, మన దగ్గర వుడ్ అయిపోయింది. ఒక వుల్ కూడా ఉండే, అది కూడా వాడేసిన. సో నో ప్రాబ్లం, 8 మటన్ వచ్చేసినాయి, సరిపోతాయి అవి. ఇప్పుడైతే ప్రస్తుతానికి విలేజ్ ఎత్తుకుదాం. ఓకే, సో ఐ గెస్ ఇప్పుడు నేను జంగల్ భయంలోకి వచ్చిన. సో జంగల్ టెంపుల్ ఉంటుండొచ్చు కదా, బట్ నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ వాటర్ మెలన్, నైస్ ఫుడ్, నైస్. ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కదా, వాటర్ మెలన్. ఓకే, మనం ఎండ్కి వచ్చేసినాం. సో నేను వచ్చిందంట వేస్ట్. ప్రస్తుతానికి అయితే
ఇక్కడ బెడ్ వేసి పండుకున్నాం, రేపు పొద్దున్న చూసుకుందాం. ఓకే, హ్యాపీ మార్నింగ్. సో ఇప్పుడు బెడ్ ఇరగొట్టుకొని ఫస్ట్ అయితే కొంచెం వుడ్ చాప్ చేసుకుని వద్దాం. ఓ ఒక అప్పట్లో అయితే జాంబీస్ మస్తు ఇరిటేట్ చేస్తుండే. ఓకే, కొంచెం నేను చెప్పిన దీని పేరు ఓక్ లాగ్ అని. ఇప్పుడు ఓక్ ప్లాంక్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు బోట్ చేసుకుందాం. అండ్ బోట్ వేసుకొని ఇక వెళ్ళిపోదాం ఇటు. చెప్పు. ఓకే, మనకి ఇక్కడ చూసారా ఇలా పంకిన్స్ ఉన్నాయంటే విలేజ్ దగ్గరలోనే ఉన్నట్టు. సో ఇదే డైరెక్షన్ వెళ్ళిపోదాం. ఫైనలీ నాకు అక్కడ విలేజ్ కనిపిస్తుంది. ఓ మై గాడ్, ఇంతసేపు ఎతికినాక విలేజ్ దొరికింది మనకి. సో ఐ థింక్ అవర్ ఆబ్జెక్టివ్ ఫర్ నౌ ఈస్ ఓవర్. ఎన్ని సముద్రాలు దాటొచ్చాము అసలు విలేజ్కి. హలో 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 ఓ ఐ డోంట్ నో. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. చాలా హే ఉంది, దీంతో మనకి బ్రెడ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక్కొక్కటి. ఓకే, మొత్తం విలేజ్ ఎక్స్ప్లోర్ చేసినాక నాకు ఏం తెలిసిందంటే ఈ విలేజ్లో ఏం లేదు, పెండ ఉంది అంతే. ఈ హేబెల్స్ ఉన్నాయి అంతే, అదొక్కటి మంచి థింగ్ ఉంది, దాని తప్ప. సో ప్రస్తుతానికి ఇది మన అడ్డా లెక్క పెట్టేసుకుందాము. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ బ్లాస్ట్ ఫర్నెస్ ఉంది, బట్ పర్లేదు. సో ఇక్కడ ఫర్నెస్, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్. ఇప్పుడు ఈ హేబెల్స్ని ఇక్కడ వేసుకొని వీట్ వచ్చేస్తుంది. వీట దాంతో బ్రెడ్ వచ్చేస్తుంది. అన్ని ఐటమ్స్ మోస్తూ ఉండలేము కదా. ఓకే, చెస్ట్. ఓ నో, ఈ లాజిక్ ఎలా మర్చిపోయాము. ఓకే, చెస్ట్ ఏం చేద్దాం ఇక్కడ. ఓకే, అండ్ అకేషియా ప్లాంక్స్, దిస్ దాట్ ఎవ్రీథింగ్ ఫస్ట్ వేసేసి చూసుకుందాం అసలు వాట్ ఈస్ వాట్ అని. మీట్ ఒక్కటి తీసేసుకున్నాము, ఫుడ్ ఒక్కటి పెట్టేసుకున్నాం మనము, అండ్ టూల్స్ అండ్ దిస్. ఇప్పుడు ఫర్నెస్లో పోక్ చాప్స్. ఓ వావ్, అప్పుడే అయిపోయింది. ఓకే, అది అప్పటిదాకా కుక్ అవుతుంటుంది. సో మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద వీడియో అయితే అయిపోయింది, టు ఫైండ్ అ విలేజ్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, బై మిస్టేక్ జాంబీ మామూలు వచ్చి మనం వేసేసారు అనుకో, దేనికి పనికిరాకుండా పోతాం. మళ్ళీ కోఆర్డినేట్స్ కూడా చూసుకోలేను చక్కగా. సో మన మెయిన్ టార్గెట్ ఆఫ్ ద వీడియో అయితే అయిపోయింది, టు ఫైండ్ అ విలేజ్ అండ్ టు డూ థింగ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ అయితే మైనింగ్ వెళ్దాము. మైనింగ్ వెళ్ళి స్టోన్, ఐరన్ దొరికితే డైమండ్స్ తీసుకొని వచ్చేద్దాము. అండ్ ఒక మంచి ఇల్లు కట్టుకొని దాన్ని ఇనాగరేషన్ చేద్దాం. And make the video nachutte, like and subscribe. More videos are coming on this channel, and yeah, keep supporting, and until then, see you.